హలో, నేను షఫీ. ఈరోజు నేను జాదర్ అనేసి ఒక సిటీకి వచ్చాను. ఇది కొరేషియాలో ఒక నగరం అనమాట. చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ బీచెస్ ఎక్కువ ఉంటాయి. బీచెస్ తర్వాత చాలా వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది. క్రొయేషియా అనేది దేశం, దాంట్లో జదార్ వచ్చేసి ఒక పట్టణం. ఈ క్రొయేషియా దేశం యూరోప్లోనే మధ్యలో ఉంటుంది. ఆడ్రియాటిక్ సీ తీరాన ఈ క్రొయేషియా అనే దేశం ఉంటుంది. ఈ దేశానికి 90% వచ్చేసి టూరిస్ట్ నుంచి ఆదాయం వస్తుంది. ఇక్కడ ప్రతిరోజు వస్తూనే ఉంటారు, జనాలు అయితే వస్తూనే ఉంటారు. ఇక్కడ ఎంజాయ్మెంటు, పార్టీలు చేసుకోవడానికి, తర్వాత తీరం లైక్ బీచెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా బీచెస్ ఉంటాయి, చాలా అందంగా, చాలా సూపర్గా ఉంటాయి బీచెస్ అన్నీ. వాటర్ కూడా చాలా క్లారిటీగా ఉంటాయి. చాలామంది ఎగబడి వస్తారు ఈ దేశానికి చూడడానికి. జదార్ అనేది ఒక చరిత్రాత్మక పట్టణము. ఈ జదార్ అనే పట్టణం 3000 సంవత్సరాల క్రితమే పునాది పడింది. మేడివల్ పీరియడ్లో ఈ జదార్ అనేది చాలా ముఖ్యమైన పట్టణంగా ఉండేదంట. కుక్క ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది షిప్ పైన కూర్చొని. ఈ జదార్లో ముఖ్యంగా నాలుగు ప్రధాన అట్రాక్షన్స్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి డోనాట్స్ చర్చ్, అది 9వ సెంచరీలో కట్టిండేది, చాలా పురాతనమైన చర్చ్. తర్వాత రోమన్ ఫోరము, తర్వాత గ్రీటింగ్ టు ద సన్ అనేసి బీచ్ కార్డ్ ఉంది, అది వచ్చేసి లైటింగ్గా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. తర్వాత బీచెస్ అన్నమాట. ఈ 4 చాలా ముఖ్యమైన అట్రాక్షన్స్ ఈ జదార్లో. వీళ్ళంతా మ్యారేజ్ సెలబ్రేషన్స్ కోసం వచ్చారు. పెళ్ళిళ్ళు చేసేసుకొని మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. 2-3 పెళ్ళిళ్ళు అయ్యాయి ఈ దగ్గరలో ఉండే చర్చ్ దగ్గర. తర్వాత వీళ్ళు 30, 40, 50, 60 సంవత్సరాలకి చేసుకుంటారు పెళ్ళి. వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు స్కూలు పోతున్నప్పుడు కూడా చేసుకుంటారు. పెళ్ళి అనేది వాళ్ళకి అంతగా మ్యాండేటరీ కాదనమాట. వాళ్ళు లివింగ్లోనే ఉండేస్తారు, పిల్లల్ని కనేస్తారు. పెళ్ళి అనేది ఎప్పుడో చేసుకుంటారు, ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు చేసుకుంటారు. ఈ చర్చ్ సెయింట్ డోనాటస్ చర్చ్ అంటారు. ఇది 9th సెంచరీలో బిల్ట్ అయింది. చాలా ఫేమస్ ల్యాండ్ మార్క్. సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 9 o'clock లేకపోతే 9:30 కల్లా సన్సెట్ అవుద్ది. దీన్ని చూడడానికి చాలామంది వస్తారు. ఈ సన్సెట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఇది గ్రీటింగ్స్ టు ద సన్ అంటారు. ఇది బీచ్ దగ్గర ఉంటుంది. 300 డిఫరెంట్ కలర్డ్ లేయర్డ్ గ్లాసెస్ ఉంటాయి. ఈ సర్కిల్ షేప్లో కనిపించేటివన్నీ సోలార్ ప్యానల్స్ అన్నమాట. ఈ సోలార్ ప్యానల్ ద్వారా మార్నింగ్ అంతా సన్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి నైట్ అంతా లైటింగ్తోనే ఉంటుంది, లైటింగ్తో నింపి పారేస్తుంది.
రాత్రి అయితే ఉంది. నేను డిన్నర్కి ఆర్డర్ చేశాను. ఫిష్ను, తర్వాత ఇది ఆకుకూర మాదిరి ఉంటుంది, ఆకుకూరను, తర్వాత పొటాటో. చాలా టేస్టీగా ఉండేది. ఇది చాలా కాస్ట్లీ డిన్నర్, నాకు వేరే ఆప్షన్ ఉండలేదు. జదార్లో చాలా ఫెస్టివల్స్, తర్వాత కల్చరల్ ఈవెంట్స్ చాలా జరుగుతాయి. త్రూఅవుట్ ద ఇయర్ చాలా జరుగుతూనే ఉంటాయి. అందుకోసం ఇక్కడ ఎస్పెషలీ సమ్మర్లో ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు. జాదార్లో ఇవి 2 ప్లేసులు చాలా ముఖ్యమైనవి అనమాట. చాలామంది వస్తారు ఇక్కడ విజిట్ చేయడానికి. ఇవి చర్చెస్ అనమాట, 2-3 చర్చెస్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఆపోజిట్లో బీచ్ ఉంది. ఇది చాలా పాత చర్చ్. 12th సెంచరీలోనో 13th సెంచరీలోనో కట్టారు. ఇది కూడా ఒక చర్చ్. మార్నింగ్ నుంచి చాలా ఆకలిగా ఉంది. బ్రేక్ఫాస్ట్ కోసం వెతుకుతున్నా. ఇది రెస్టారెంట్ కనిపించింది. ఒకటి ఆర్డర్ చేశాను. అదేదో పేరు కూడా తెలియదు, కానీ ఏదో అది ఎగ్తో చేస్తారంటే ఆర్డర్ చేశాను. వచ్చేసింది ఈ ఆర్డర్. ఇది తిన్నాక 1 గంట పాటు బాగున్నా, తర్వాత కడుపు నొప్పి ఇచ్చేసింది. ఇంకా డే మొత్తం ఇంకా చూడకుండా హోటల్కి వెళ్ళిపోయాను. వేస్ట్ అయిపోయింది 1.5 డే.